హలో నేను సిఎస్ రావు. కూరగాయలు అమ్మే దుకాణాలు మనం చూస్తున్నాం, టీవీలు అమ్మే దుకాణాలు చూస్తాం, అలాగే సరుకులు అమ్మే దుకాణాలను చూస్తాం, కార్లు అమ్మే దుకాణాలను చూస్తాం, ఏవైనా అమ్మేటువంటి దుకాణాలు అనేకం చూస్తూ ఉంటాం. మనం బట్టలు అమ్మేటువంటి దుకాణాలు చూస్తాం, కానీ పిల్లల్ని అమ్మేటువంటి దుకాణాలు మనం చూసామా? కానీ తెలుగు రాష్ట్రాల్లో పిల్లల్ని అమ్మేటువంటి కేంద్రాలుగా కొన్ని గృహాలు మారిపోయాయి. శిశువుల్ని అమ్మేయటమే వ్యాపారంగా మలుచుకున్నారు. దీనికి కారణం ఏంటంటే డిమాండ్ అండ్ సప్లై. పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. ఇప్పుడు ప్రతి 100 మందిలో 20 మందికి పిల్లలు పుట్టడం లేదు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళకి. ఇది గత సంవత్సరం డేటా. ఇప్పుడు అది సంఖ్య పెరిగి ఉంటుంది. దాదాపు 100కి 40 మంది విడాకులు తీసుకుంటున్నారు పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు. ఇలాంటి పరిణామాల నడుమ పిల్లలు డిమాండ్ పెరిగిపోయింది. పిల్లలు పుట్టినటువంటి వాళ్ళ సంఖ్య పెరిగిపోయింది. వాళ్ళు ఫర్టిలిటీ క్లినిక్ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. అండాలను డొనేట్ చేసేటువంటి వాళ్ళు, స్పెరమ్ డొనేట్ చేసేటువంటి వాళ్ళు, శుక్రకణాలను డొనేట్ చేసేటువంటి వాళ్ళు, రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. ఫర్టిలిటీ క్లినిక్స్లో మీకు సంబంధించినటువంటి శుక్రకణం, మీకు సంబంధించినటువంటి అండంతో ఫర్టిలిటీ చేస్తారనే నమ్మకం లేదు. ఈ విషయాన్ని నేను చెప్పడం కాదు. ఈ మధ్యకాలంలో సికింద్రాబాద్లో ఉండే ఒక ఫర్టిలిటీ క్లినిక్ మీద పోలీసులు దాడి చేసినప్పుడు బయటపడినటువంటి అంశాలు, అలాగే విజయవాడలో ఫర్టిలిటీ క్లినిక్ మీద పోలీసులు దాడి చేస్తే బయటపడినటువంటి అంశాలు, దీనికి తగ్గట్టు మళ్ళీ సరోగసి, అద్దె గర్భాలు, ఇలా రకరకాల అవలక్షణాలతోటి ఇప్పుడు సమాజం వెళ్తూ ఉంది. ఈ అవలక్షణాల నడుమ శిశు విక్రయాలు అనేది ఒక పెద్ద వ్యాపారంగా మారుతుంది. ఢిల్లీ నుంచి హైదరాబాద్ వయా విజయవాడ అన్నట్టుగా వ్యాపారం నిర్వహిస్తున్నారు. దీనికి సంబంధించినటువంటి ఒక పెద్ద నెట్వర్క్ కూడా ఉంది. ఆ నెట్వర్క్లో కీలకమైనటువంటి మహిళ ఎవరో తెలుసా? సరోజిని. ఈవిడ అమాయకంగా కనిపిస్తుంది చూడటానికి. ఆవిడ వ్యాపారం ఏంటో తెలుసా? పిల్లల్ని విక్రయించడం. ఆల్రెడీ ఒకసారి జైలుకి పోయింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లల్ని విక్రయించేటువంటి వ్యాపారాన్ని ఎంచుకుంది. శిశువుల్ని, పిల్లల్ని కూడా శిశువుల్ని అంటే అప్పుడే పుట్టినటువంటి శిశువుల్ని ఉత్తర భారతం నుంచి తీసుకొచ్చి, బీహార్ నుంచో, ఢిల్లీ నుంచో, లేదా హర్యానా నుంచో తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నారు. ఇక్కడ నుంచి పిల్లల్ని తీసుకెళ్ళి ఉత్తర భారతదేశంలో అమ్ముతున్నారు. ఇది కొన్ని నెట్వర్క్లు ఏర్పాటు చేసుకున్నారు. ఈ నెట్వర్క్లు ఏర్పాటు చేసుకొని ఆ నెట్వర్క్ల ద్వారా ఈ శిశు విక్రయాలని చేస్తూ ఉన్నారు. ఇది తాజాగా బయటపడింది. తాజాగా బయటపడితే ఆ న్యూస్ విన్న తర్వాత ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి పోలీసు కేసు పెడితే లోపలికి వెళ్ళొచ్చి కూడా అదే వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారని అంటే ఎంత పెద్ద నెట్వర్క్ ఉండాలి దీని వెనుక. ఒక శిశువుని విక్రయిస్తే దాదాపు 4-5 చేతులు మారుతుంది. ఈ కమిషన్లు దాదాపుగా ఒక శిశువుని అమ్మితే ఎండ్ కస్టమర్కి 3 లక్షల నుంచి 4 లక్షలకు 5 లక్షల వరకు అమ్ముతున్నారు. అంటే మగపిల్లడైతే ఒక రేటు, ఆడపిల్లైతే ఇంకో రేటు. 3 నుంచి 5 లక్షల వరకు వ్యాపారం జరుగుతుంది. ఎండ్ కస్టమర్ అంటే కొనేవాళ్ళు 3 నుంచి 5 లక్షల వరకు కొంటున్నారు. దాంట్లో ఉత్తర భారతదేశం నుంచి తీసుకొచ్చినటువంటి వాళ్ళకి 1 లక్ష రూపాయలు ఇచ్చేస్తున్నారు. మిగతా కమిషన్లు అయిపోగా ఒక శిశువుని అమ్మితే 1 లక్ష నుంచి 2 లక్షలు మిగిలించుకుంటున్నారు. ఇలాంటి వ్యాపారాన్ని ఎంచుకున్నటువంటి మహిళలు ఆంధ్రప్రదేశ్లో, విజయవాడలో కనిపిస్తూ ఉన్నారు, హైదరాబాద్లో కనిపిస్తున్నారు. పోలీసులు ఆల్రెడీ ట్రేస్ అవుట్ చేశారు. అయినప్పటికీ కూడా ఈ వ్యాపారానికి అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ఆ మధ్యకాలంలో నేను ఒక వీడియో కూడా చేసినట్టు గుర్తు, నాకు చేశాను కూడా. అనంతపురం జిల్లాలో ఒక ఫ్యామిలీ పిల్లల్ని కని అమ్మడమే వ్యాపారంగా పెట్టుకున్నారు. అది తల్లి చేసేటువంటి పని. ఒక తల్లి తన కుమార్తె చేత గర్భిణి అయిన తర్వాత పిల్లలు పుడితే ఆ పిల్లల్ని అమ్మడమే ఒక వ్యాపారంగా పెట్టుకున్నారు. అంటే 2 సంవత్సరాలకు ఒకళ్ళు పుట్టినా కానీ 2 లక్షలు 3 లక్షలు వస్తున్నాయి. దాన్నే వ్యాపారంగా పెట్టుకున్నారు. అది వీడియో కూడా చేసిన అనంతపురం జిల్లాలో జరిగింది. ఇది ఈ మధ్యన 2 నెలల క్రితమే పోలీసులు పట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లోకి సమాజం నెట్టబడుతుంది. దీనికి కారణం ఏంటంటే లేట్ మ్యారేజెస్, లేటుగా చేసుకున్నందువల్ల పిల్లలు పుట్టకపోవడంతో వాళ్ళు ఫర్టిలిటీ క్లినిక్స్కి అప్రోచ్ అవ్వటం, అక్కడ లక్షల రూపాయలు తీసుకోవటం,
30 లక్షలు 40 లక్షలు అయిపోయిన తర్వాత పిల్లలు మీకు పుట్టే అవకాశం లేదని చెప్పి వాళ్ళు చెప్పడము, లేదంటే వీళ్ళే విసిగిపోయి వెనక్కి తిరగడము అనేది ఏర్పడుతుంది. అలాంటి సందర్భంలో అలాంటి వాళ్ళని క్యాచ్ చేస్తున్నారు సరోజిని లాంటి వాళ్ళు. సరోగసీకి సంబంధించిన మహిళల్ని వీళ్ళే సప్లై చేస్తున్నారు. స్పెర్మ్ని డొనేట్ చేసేటువంటి పురుషుల్ని వాళ్ళే సప్లై చేస్తున్నారు. అండాలని డొనేట్ చేసేటువంటి మహిళల్ని కూడా వాళ్ళే సప్లై చేస్తున్నారు. అంటే పుట్టినటువంటి పిల్లలు వాళ్ళకు పుట్టారా లేదా అనేది కూడా తెలియనటువంటి సిచ్యువేషను. అందుకే డిఎన్ఏ టెస్ట్ చేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉగాండాలో అలాంటి పరిస్థితి ఏర్పడింది. ఉగాండాలో డిఎన్ఏ టెస్టులు చేసి ఈ మధ్యకాలంలో 100కి 95 మంది పిల్లలు వాళ్ళ పిల్లలు కాదని తేలింది. దాంతో ఉగాండాలో పెద్ద గొడవ అవుతుంది ఇప్పుడు. దాని మీద క్రైస్తవ మత బోధకులు ఏం చెప్తున్నారు, క్రీస్తు తనకు పుట్టకపోయినప్పటికీ కూడా మరియా ఎలా వ్యవహరించింది, అలానే మరియలాగా మీరు వ్యవహరించండి అనేది ఏదో చెప్తున్నారు. క్రైస్తవానికి సంబంధించినటువంటి సూక్తి చెప్తున్నారు. అంటే మరియకు పుట్టినటువంటి బిడ్డ క్రీస్తు. సో ఆ క్రీస్తు ఎవరు అనేది తెలియకుండా ఆమె పెంచింది, అలానే మీరు కూడా పెంచండి అని చెప్పి ఆయన చెప్తున్నాడట. ఉగాండాలో ఒక పాస్టరు, అక్కడ ఉన్న పాస్టర్లు, అతను మత పెద్దలు, ఆ వీడియో కూడా నేను చేశాను ఈ మధ్యకాలంలో. అలాంటి పరిస్థితి ఇప్పుడు భారతదేశంలో కూడా స్టార్ట్ అయింది. ఇప్పుడు సరోగసీ తోటి లేదంటే ఈ ఫర్టిలిటీ తోటి పుట్టించేటువంటి పిల్లలు వాళ్ళకి డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఎవరిది అది స్పెర్మ్, ఎవరి అండం అనేది కూడా తెలియనటువంటి పరిస్థితి. అందుకే ఈ మధ్య పోలీసులు ఫర్టిలిటీ క్లినిక్స్ మీద తరచూ రైడ్స్ చేస్తున్నారు. అయినప్పటికీ కూడా డాక్టర్లు అదే వ్యాపారంగా పెట్టుకున్నారు. డాక్టర్లు కూడా, డాక్టర్ నమ్రత అని చెప్పి ఒక హాస్పిటల్, ఆ హాస్పిటల్లో ఈ దందా నిర్వహిస్తున్నారట. దీనికి సంబంధించి ఇప్పుడు న్యూస్ స్ప్రెడ్ అవుతుంది బాగా. ఇది అమానుషంగా శిశు విక్రయాలు. వాట్సాప్లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని పిల్లల్ని విక్రయిస్తున్నారంట. ఉత్తరాది నుంచి తెచ్చి బెజవాడలో అమ్మకాలు. ఈ వ్యవహారాల్లో ఆరితేరిన సరోజిని. ఏడాదిన్నరలో చేతులు మారిన 28 మంది పిల్లలు. అంటే ఒక ఏడాదిలో 28 మంది పిల్లలు. అంటే 28 ఇంటూ యావరేజ్గా 3 లక్షలు వేసుకోండి, ఎన్ని వస్తుంది చూడండి. అంత ప్రాఫిట్ వాళ్ళకి. నిరుపేద కుటుంబాలు ఎక్కువ మంది పిల్లలు ఉండి పోషించలేని వారిని లక్ష్యంగా చేసుకుని ఉత్తరాది శిశు విక్రయ ముఠా బలవేస్తుంది. వారికి 10వ పరకో డబ్బులు ఎరవేసి పిల్లల్ని కొనుగోలు చేసి విజయవాడకు తెచ్చి అమ్ముతుంది. వీరితో ప్రధాన నిందితురాలు బలగం సరోజిని ఒప్పందం చేసుకుని విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా పిల్లలు లేని దంపతులను గుర్తిస్తారు. వారి నుంచి లక్షల్లో డబ్బులు తీసుకుని పిల్లలను అప్పగిస్తారు. ఈ కేసులో ఇప్పటి వరకు ఉత్తరాది ముఠా సహా మొత్తం 12 మందిని విజయవాడ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. ఆసుపత్రుల్లో సొంత నెట్వర్క్. గుజరాత్, ఢిల్లీ, ముంబై ప్రాంతాలకు చెందిన ముఠాలతో మాట్లాడుకొని సరోజిని పిల్లలను విజయవాడకు తెప్పించుకుంటారు. విజయవాడ, హైదరాబాద్లో నమోదైన కేసుల్లో అరెస్ట్ అయి నెల కిందటే సరోజిని జైలు నుంచి విడుదలయ్యారు. నెల క్రితమే వచ్చిందంట సేమ్ కేసులో విడుదలైన వెంటనే మళ్ళీ దందా మొదలుపెట్టింది. నెల కిందటే సరోజిని జైలు నుంచి విడుదల. మళ్ళీ శిశు విక్రయాలను ప్రారంభించారు. ఏడాదిన్నరలో 28 మంది పిల్లలను ఈ ముఠా విక్రయించింది. ముఠా సభ్యులు గర్భిణీలు, బాలింతలతో మాట్లాడతారు. పేదరికంతో పిల్లల్ని పోషించలేని వారిని గుర్తించి ఫోన్ నెంబర్లు ఇస్తారు. తమ బంధువులకు పిల్లలు లేరని, పెంచుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారని సరోజిని నమ్మిస్తారు. వీరి నుంచి పిల్లల్ని తీసుకుని అవసరం ఉన్న వారికి విక్రయిస్తారు. ఢిల్లీలో కిరణ్ శర్మ, ముంబై నుంచి కవిత తమ మనుషుల ద్వారా విజయవాడకు పంపిస్తారు. ఢిల్లీలో కిరణ్ శర్మ, ముంబైలో కవిత ఉన్నారంట. వీళ్ళిద్దరూ అక్కడి నుంచి పంపిస్తారంట పిల్లల్ని విజయవాడకి. వీరిపైన ఆగ్రా, ముంబైలో మరికొందరు ఉన్నట్లు. వీరికి తోడుగా ఆగ్రాలో, ముంబైలో ఈ టైప్ వాళ్ళకి కొంతమంది ఉన్నారంట. ఇదంతా ఒక నెట్వర్క్. పాత్రను బట్టి కమిషన్లు. పిల్లల్ని విక్రయించే వరకు అన్ని స్థాయిల్లో వారికి ఎంతో కొంత కమిషన్ దక్కుతుంది. ఉత్తరాది నుంచి సరోజినికి పిల్లల్ని అప్పగించి వెళ్తారు. పిల్లలను అమ్మాకే వారికి డబ్బులు ముడతాయి. ఒక్కో శిశువుని 3.5 లక్షల నుంచి 4 లక్షల వరకు విక్రయిస్తారు. ఇందులో సరోజిని 50,000 తీసుకొని 2.5 లక్షలు ఉత్తరాది ముఠాక పంపుతారు. పిల్లలను కొన్నాళ్ళు పోషించిన వారికి 5 నుంచి 10,000, బేరం మాట్లాడిన వారికి 20,000 చొప్పున ఇస్తారు. పలు కేసులు. ప్రధాన నిందితురాలు పలు సంతాన సాఫల్య కేంద్రాలకు ఏజెంట్గా పనిచేస్తున్నారు. అండాల దాతలు సరోగసికి అంగీకరించే వారిని తీసుకుని సంతాన సాఫల్య కేంద్రాలకు తీసుకెళ్తారు. వారి నుంచి కమిషన్లు అందుతాయి. సరోగసి అండాల దాతలతో మాట్లాడి వీరు డాక్టర్ నమ్రత వద్దకు తీసుకెళ్లేవాళ్ళు.
సరోజినిపై గతంలో విజయవాడలోని నున్న, హైదరాబాద్లోని మేడిపల్లి, గోపాలపురం స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. విజయలక్ష్మిపై మంగళగిరి, ఏలూరు, కోదాడ, జనగామ, సూర్యాపేట స్టేషన్లో 5 కేసులు ఉన్నాయి. ఫరీనాపై నున్నతో పాటు హైదరాబాద్లో ఒక్కొక్కటి చొప్పున 2 కేసులు, నందినిపై హైదరాబాద్లో 1 కేసు ఉన్నాయి. సో ఈ ముఠా అందరి మీద కేసులు ఉన్నాయి. అయినప్పటికీ వీళ్ళ దందాన్ని మాత్రం ఆపట్లేదు వీళ్ళు. వాట్సాప్లో పిల్లల ఫోటోలు పెట్టి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పిల్లల ఫోటోలను పిల్లలకు కావాల్సిన వారికి వాట్సాప్లో పంపుతారు. వాళ్ళు సరేనా అనగానే బేరం మొదలవుతుంది. బేరం కుదిరాక వారికి శిశువును అప్పగించి డబ్బులు తీసుకుంటారు. అమ్మే వరకు పిల్లలను విజయవాడ, సత్తెనపల్లిలో ఏజెంట్ల వద్ద ఉంచి బేరం కుదిరిన తర్వాత తెప్పించి అడిగిన వారికి ఇస్తారు. అవతలి వ్యక్తులు ఎలాంటి ఇబ్బంది లేదని నిర్ధారించుకున్న తర్వాత తీసుకెళ్తారు. ఇది వాళ్ళు చేసేటువంటి దందా. సో ఇది మనకు రాబోయే రోజుల్లో ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి సరోజిని లాంటి వాళ్ళు ఇంకా అనేక మంది వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే సరోజిని ఎన్నిసార్లు అరెస్ట్ చేసినా అదే వ్యాపారం చేస్తున్నారు. సరోజిని ముఠా కూడా చాలా ఉంది. ఢిల్లీ నుంచి ముంబై అనేక చోట్ల ఆవిడికి ఉన్నాయి షెల్టర్స్. కాబట్టి ఈ నెట్వర్క్ని ఛేదించడం అనేది అంత ఈజీనా? శిశు విక్రయాలు అనేది మరి దొంగతనం చేసి తీసుకొస్తున్నారా, లేదంటే ఇష్టపూర్వకంగా పెంచలేనటువంటి నిరుపేదల దగ్గర నుంచి తీసుకొస్తున్నారా? ఇవన్నీ బయటకు రావాల్సి ఉంది. మరి ఈ ప్రక్రియ రాబోయే రోజుల్లో ఇంకా పెరిగే అవకాశం ఉందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.